ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఎందుకు ఇప్పుడు నేను ఈ శ్లోకం చెప్పాను తెలుసా? మనము గాఢాంధకారంలో మూఢనమ్మకాల్లో కొట్టుమిట్టాడుతున్నాం. మనం ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగిరపడకన్. అవతల వాళ్ళు చెప్పిన విషయం వినగానే హడావుడి పడి నిర్ణయాలు తీసుకోకండి. ఈ మధ్యకాలంలో నేను చేస్తున్నాను అంటే కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క ఉత్సాహం ఎక్కువైపోయింది. దానిలో ఎటువంటి పరిపక్వత లేదు, పరిణితి లేదు. ఒక మూఢనమ్మకంతో వెళ్ళిపోతున్నారు. అంటే మనకి భగవంతుని యొక్క సేవ చేస్తున్నప్పుడు కంకణం కట్టుకోవడం వేరు. అంటే ముంజేతి కంకణం ఉంది. ఏనబద్దో బలిరాజా దానవేంద్ర మహాబల అనేటువంటి ఒక మంత్రం, లేదా మనకి భగవద్ అనుగ్రహంతో విశ్వేత్తాతే సవనే సుప్రమాచ్యాయాతి కర్ధ భగవన్నింద్ర సున్వతే పారావతం పురుషం భృతం శరభాయ ఋషిబంధవే రక్షాబంధన ముహూర్త శుభముహూర్త వస్తు అని ఈ యొక్క కంకణం కడతారు. ముంజేతి కంకణం ఉంది. ఎందుకు? భగవంతుని అనుగ్రహంతో రక్ష ఉండడానికి. ఇది ఈ యొక్క ఆయుధంగా పనిచేయాలి. నీకు భగవంతుడు తోడున్నటువంటి భావంతో ఇది చేసుకునేటువంటి ప్రక్రియ బాగా ఉంది. కాశీ కంకణం, కాశీకి వెళ్ళినప్పుడు కాశీదారం కట్టడం, ఇవన్నీ కూడా కొంత శాస్త్రీయమైనవి. కానీ ఈ శాస్త్రీయత చేతుల దగ్గర నుంచి పోయి పాదాలకు వచ్చేసింది. అంటే పైత్యం ముదిరిపోయింది అనమాట. కొంతమంది ఎందుకు ఇక్కడ దాకా కట్టేస్తారు, చేతి నిండా కట్టేస్తారు. తాయెత్తులు, యంత్రాలు, మంత్రాలు అవన్నీ కూడా కట్టేస్తారు. అంటే యంత్రాలు మంత్రాలు లేవా అంటే అవి ఉన్నాయి, కానీ ఏ సమయం లేదు అదే కట్టుకోవాలి తప్ప గుంపగుత్తగా అన్ని కట్టుకుంటేట ఏదో సినిమాలో చూపించినట్టుగా నడుము చుట్టూ తాయెత్తులు కట్టుకుంటాడు వాడు. అలాంటిది ఇప్పుడు విశేషం ఏమిటంటే, ఒక నల్ల దారం చేతి నుంచి కాస్త ముంజేతికి పోయింది, ముంజేతి కాస్త నడుముకి వచ్చింది, నడుము నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది అంటే కాళ్ళ దగ్గరికి వచ్చేసింది. అందరు కూడా ఈ యొక్క పాదాల పైన, మనకి పిక్కల కింద పాదాల పైన అంటే కాలు మణికట్టు దగ్గర కడుతున్నారు నల్లదారం. ఏమనంటే దృష్టి దోషం పోవడానికి. మీకు ఇంతమంది ఇంత మనకి వృషభాల్లాగున్నారు, మీకు దిష్టి తగలడం ఏంట నాయన? దిష్టి తగులుతుంది మనకి. అసలు కాళ్ళ కట్టడం ఎందుకు? సరే, కొంతమంది శనీశ్వర దారం అండి కట్టుకోవాలి అంటే శనీశ్వరుడు నీ కాళ్ళ దగ్గర ఉండాలా? అది ఇంకా పాపం తగలట్లేదా? అది ఇంకా నష్టాన్ని కలిగించట్లేదా? అంటే భగవంతుడి యొక్క భాగ్యాన్ని మనం ఇక్కడి వరకే అనుభవించాలి. ఇక్కడి వరకే వినమ్రత ఎక్కడి నుంచి ఉండాలి. కాళ్ళతో నమస్కారం చేయలేవుగా. అంటే నీకు మొండి చేతులు ఉన్నప్పుడు కాళ్ళతో నమస్కారం చేయొచ్చు. నీకు మొండి చేతులు ఉన్నాయా? లేవు కదా. మరి అన్నప్పుడు కాళ్ళ కింద కంకణం కట్టావు, కాళ్ళ కింద దారం కడుతున్నావు. ఏమంటే శనిదారం అంటావు అంటే శుక్రదారాలు, బుధదారాలు, కుజగ్రహ దారాలు లేవా? ఎర్రదారాలు, తెల్లదారాలు లేవా? ఇవన్నీ కూడా పైత్యం ముదిరిపోయిన వాళ్ళు చేసే పని. ఇది ఎవడో ఒకడు వాడెవడో కట్టుకున్నాడు, వాడెవడో పని చేయాలి, వాడి కాళ్ళతో చేసే పని ఉంది, కాళ్ళ నొప్పి అయింది, ఏదో దారం కట్టుకున్నాడు. దాన్ని చూసి అందరూ కూడా ప్యాషన్గా దాన్ని కట్టడం మొదలెట్టారు. అది మంచిది కాదు. అలా కట్టుకోవడం వల్ల ప్రయోజనం అయితే ఏం లేదు. సరే, కట్టుకున్నావు నీ ఇష్టం. తెల్ల కాళ్ళకి నల్లదారం ఏదో నీ అందానికి అది దిష్టి చుక్కుపోవడానికి పెట్టుకున్నా తెలియదు, కానీ అది ఆడలేదు, మగ లేదు. ఆడ మగ ఎవరు లేరు, అందరూ కడుతున్నారు దాన్ని. అలా కట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏమాత్రం లేదు. ఎవడు చెప్పాడో మీకు సోషల్ మీడియాలో, ఏ యూట్యూబ్లో తెలియదు, కానీ ఆ దారం కట్టుకోవడం వల్ల మీకు ఎటువంటి ప్రయోజనం లేదు, ప్రయోజన శూన్యము. ఇటువంటి పైత్యాలతో పిల్లలు కూడా లేనిపోయినటువంటి భావోద్వేగాల్ని పెంచకండి. ఇది ఒక రకమైన మూఢనమ్మకంతో మనం ఆట ఆడుకుంటున్నాం. ఇక్కడ కట్టుకోవడం శాస్త్రీయ మంత్రం ఉంది. దానికి ఇక్కడ కట్టుకోవడం శాస్త్ర మంత్రం ఉంది. ఎందుకు? అమ్మవారి యొక్క పూజ చేసి, అయ్యవారి పూజ చేసి ముంజేతి కంకణం అనేది స్పష్టంగా ఉంది, కానీ మోకాలికి కింద కట్టుకొని ఎక్కడ చెప్పలేదు. ఇక్కడ ఆ విషయాన్ని గుర్తించి అలాంటి పిచ్చి చేష్టలకి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. ఇక అది అంటారు కదా, పిచ్చి ముదిరితే రోకల్ని నెత్తి కట్టుకోమన్నట్టే, వెనకట్టుకోవడం రోకల్ని నెత్తి చుట్టుకోమన్నట్టే ఉంటుంది. కాబట్టి పిచ్చి ముదిరితే అటువంటి వేషాలు వేయడం వల్ల శనీశ్వరుడు కాదు, కనీసం ఇతర గ్రహాలు కూడా మీకు ఎటువంటి అక్కడ మనకి శుభాన్ని చేయవు. అక్కడ విషయం గుర్తుంచుకొని అలా కాళ్ళకి వేళ్ళకి కట్టుకునేటువంటి దారాలు లేవండి. ఆడపిల్లల కాళ్ళకి పట్టీలు పెట్టుకోండి మంచిగా. దారాలు ఎందుకు? విధవదారాలు. హాయిగా మంచి కాళ్ళకి పట్టీలు పెట్టుకోండి. శుభ్రమైన బ్రహ్మాండటువంటి మంచి వస్త్రాలు వేసుకోండి. దిష్టి తగలకుండా వస్త్రాలు వేసుకోండి. జుగుప్సాకరణ వస్త్రాలు వేసుకోకండి. ఆ టైట్ జీన్స్, టైట్ టీషర్ట్లు ఎందుకు ఆడపిల్లలకి? ఏమనంటే మమ్మల్ని కించపరుస్తున్నారు మీరు, అదొక మళ్ళీ మించి ఒక రుబాబు మళ్ళీ మించి. నీ వస్త్రధారణ వల్ల అవతలి వాళ్ళకి కామం కలగకూడదు. నీ వస్త్రం అవతల వాడికి చెడు ప్రవర్తన కలగకూడదు.
అలాంటి వస్త్రధారణ శ్రేష్టమైనదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీ వస్త్రం మీ ఇష్టమే కాదనట్లేదు, కానీ అవతల వాళ్ళకి నష్టాన్ని కలిగించకుండా చూడండి. దానివల్ల మీ వల్ల ఇతరులకు నష్టం కలగకూడదు. అలాగే దారాలు ఇవన్నీ కూడా మనం కాళ్ళకి వేళ్ళకి కట్టుకునేవి కాదండి. నల్లదారం కట్టుకోవడం అనేది ఇంకా దాని మించే ఏమైనా దాని విశేషత చెప్పండి అని అడుగుతున్నారు. దాని కాళ్ళు కట్టుకునేది లేదంటే విశేషత ఏముంటుంది దానికి? అటువంటి దారాలు కట్టుకోకూడదు. దాని ఎటువంటి ప్రయోజనం లేదు. నిష్ప్రయోజనమైనటువంటి పనులు చేయకండి. మిమ్మల్ని మీరు కష్టపెట్టుకోకండి, నష్టపెట్టుకోకండి తెలియజేసుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.